నమస్తే బాబాయ్. మంచిదే. జగన్ పరిపాలన ఎలా ఉంది? భారతీయ బ్రహ్మాండం ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఆయన వచ్చేది ఎందుకని అన్నీ ఉన్నాయి. మాకొక్కడు తప్ప మిగతా వెళ్ళ బాగానే ఉన్నాయి బ్రహ్మాండం. అంటే పథకాలు అందరూ అంతే ఇక్కడ మొత్తం వీళ్ళు వాళ్ళు అనుకున్న మొత్తం ఇతల వాళ్ళకి అవతల వాళ్ళకి అందరికి అంతనే ఉన్నాయి. అంటే పథకాలు వైసీపీకి ఇస్తున్నాను, మిగతా ఎవరికి ఎవడో సర్పంచ్ అనేది అందరికి చెప్తానే ఎవరికి అందట్లే అంటున్నారు. అందరికి అందుతున్నాయి. ప్రతి లబ్ధి పొందినోడు ఎవడో రమ్మని ఇట్లా చెప్తా. లబ్ధి పొందినోడు ఎవడో రమ్మని చెప్తా. ప్రతి మా దాపులోనే ఏమంటే తక్కువ ఉన్నాయి కానీ వాళ్ళకే ఎక్కువ వస్తున్నాయి. టీడీపీలోకి ఎక్కువ వస్తున్నాయి. సరిపోక అంతే సరిపోక అన్నీ అంటున్నారు. మరి జగన్ డబ్బులు టీడీపీ కొట్టేసి పరిస్థితి అంతే వచ్చేది అదే, వాళ్ళకు నోటికి వచ్చేది అదే. ఏముంది ఏం లేదు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు ఇక్కడ. ఎవడొచ్చినా ఏం కాదు. అంటే వాళ్ళిద్దరు జగన్ భయపడుతున్నారు కదా. ఎవరు భయపడేది? మంచి మంచి ఢిల్లీ కేంద్రంలోనే భయపడినాడు. ఇలా భయపడతాడా? అవసరమే లేదు, ఏం లేదు. అంటే పవన్ కళ్యాణ్ అధికారులకు వైసీపీ గొడ్డలేపి కొడతారు, రోడ్లేమి తిప్పి కొడతారు. ముందు ఆయన గుడ్డ కట్టుకపోమ్మను, ముందు ఆయన కట్టుకొని పొమ్మను. ఇదల్లా ఎందుకు రామన్యం వేస్ట్ వెళ్ళ. అంటే ఇది ఒక రౌడీ పార్టీ, గోండా పార్టీ అన్నాడు పవన్ కళ్యాణ్. రౌడీ పార్టీ కదంటే ప్రతి లేడీస్ జగనే రావాలంటనేది ఏంటంటారు? ప్రతి వాళ్ళు లేడీస్ అంటున్నారు, ముసలి వాళ్ళు అంటున్నారు జగన్ జగన్ అని. రౌడీ పార్టీ అంటే వాళ్ళు రౌడీలే నానా విధాలు చేస్తున్నారు, అంతేం లేదు. అంతే వాళ్ళు రౌడీలు. చంద్రబాబు ఇంతకన్నా మంచి పథకాలు ఇస్తున్నాడు నమ్మండి ఒకసారి అంటున్నాడు కదా జగన్ చంద్రబాబు. పోయినసారి 2014 వేయలే, నేనేం చేసినాడు అంతే. ఇప్పుడు కాగా అంతే. అంటే ఇది ఒక రాక్షస పాలన వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు కాదు చేసేది. అధికారం ఉన్నాడు ఎప్పుడు రాక్షస పాలన చేయడు. ఏం ఇబ్బంది ఏం లేదు దాని గురించి. సో వాళ్ళిద్దరు కలిసి వచ్చినా మళ్ళీ జగన్ గెలుస్తారంట 100% మళ్ళీ ఆయన ఇబ్బంది ఏం లేదు. సరే బాబు, ఇక్కడ మీ ఎమ్మెల్యే గెలుస్తాడా? నాని గెలుస్తాడు ఏం లేదు, ఇబ్బంది దానికి తిరిగేం లేదు. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఎందుకంటే పథకాలు ఇస్తున్నాడు కదా 10 కుటుంబానికి. అమ్మఒడి వచ్చా, 5 భరోసా వచ్చా, విద్యా దీవెన ఇచ్చా. ఒక 10 కుటుంబం టీడీపీలే వైసీపీలే 10 కుటుంబానికి పథకాలు అమ్ముతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ పెట్టినాడు, వాలంటీర్ ద్వారా జరుగుతున్నాయి. అంటే వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక వాలంటీర్ వాళ్ళ పథకాలు ఒక వైసీపీలు చేస్తున్నారు, మిగతా ఎవరికి ఇవ్వట్లేదు. ఏవో అనేది సరిపోవాల్సిందే ప్రతిపక్షంలో అంతే. పద్ధతిగా బుద్ధనాయి అబ్బా లేడు. నీ ఇలా మటన్లో అందరికి వచ్చినాయి పథకాలు. వాళ్ళకి ఏదో సరిపోక మాట్లాడుతుంటారు మామూలుగా. వాలంటీర్ వల్ల మహిళలు తప్పిపోతున్నారు, కిడ్నాప్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అంటే అలా అనడం ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ అంటాడు వాలంటీర్నే అమ్మాయిలు ఎత్తుకుపోతున్నారు. వాలంటీర్లు ఒంటరి మహిళలు కిడ్నాప్ చేస్తున్నారు. ఎవరు చేస్తారు? ఒంటరి మహిళలు కిడ్నాప్ చేయరు, ఏం చేయాలి? అంటే అక్కడ ఇక్కడ జరిగింది మీ ఏరియాలో? మా ఏరియాలో ఏం జరగలేదు. మా ఏరియా అంత క్లారిటీగా ఉంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ అంటే మా ఏరియాలో అయితే మన జిల్లాలోనే జరగలేదు అంట. లేడీస్ ఎత్తుకుపోయేది మరి జగన్ వచ్చే బాగుంటుంది అనుకుంటాం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు, వాళ్ళతో కలిసి జగన్ ఓడిస్తా ఉన్నారు. వాళ్ళు ఇద్దరు కలిసి వచ్చిన కాదు, బీజేపీ పొత్తు కలిసిన కాదులే. 170 స్థానాలు మేమే గెలుస్తాం, పులివెందుల కూడా మేమే గెలుస్తాం. ఖచ్చితంగా 110, 120 సీట్లు జగన్ వచ్చాడు. చంద్రబాబు గెలుస్తాను, పులివెందుల నేనే గెలుస్తా అన్నాడు చంద్రబాబు. అంటాడు మామూలు 10 వచ్చి వంట కాల్చిందే కదా గెలుస్తా అని. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అన్నాడు వైసీపీ వాళ్ళని వడ్డలేపి కొడతా, వడ్డలేని తిప్పి కొడతా అంటున్నాడు. అంటే ఎందుకు ఏం కొడతారు? చంద్రబాబు ఎందుకు కొడతారు? అంతే ఏమవుతుంది కానీ కొట్టాలంటే. అంటే సీఎం అధికారం ఉన్న సీఎంని పట్టుకుని అలా అనడం ఎలా ఉంది? అట్లా అనకూడదు, సీఎం అనొచ్చునా అనకూడదు. ఆయన 45 ఏళ్ళ అనుభవం ఉంది రాజకీయంలో, 70 ఏళ్ళు ఉన్నాయంటాడు కదా. అనుభవం ఉన్నట్టు అంటాడా? అనకూడదు జగన్. అంటే అన్నాడు జగన్ చిన్న వయసు అని మాట్లాడతాడే ఏమన్నా ఒక మాట అన్న దుడుకు. అంటే జగన్ అన్నది జగన్ నీ స్థాయి అంతా నీ బతికి అంతా అంటున్నాడు జగన్ పవన్ కళ్యాణ్. అంటే ఆ స్థాయి వానికి డిపాయిట్ కోల్పోదా? తెలంగాణలో ఆయన ఏమని ఒక నియోజకవర్గంలో 150 ఓట్లు వాళ్ళే ముందు. 150 ఓట్లు ఒక నియోజకవర్గంలో 150 ఓట్లు వాళ్ళే. ఒక ఎమ్మెల్యే కలిసి 2 సార్లు పోటీ చేసి పడిపోయాడు. వాడేం మాట్లాడతాడు? అంటే ఇక్కడ ఏపీలో ఖచ్చితంగా వస్తా ఏపీలో ఖచ్చితంగా వస్తా అంటాడు కదా. ఎక్కడ వచ్చాడు? ఏం రాలేడు. ఏపీలో రాలేడు, ఏం రాలేడు. మా రాయలసీమ కర్నూలు జిల్లా 14 గాను 12 వైసీపీ వచ్చాయి. దాని గురించి ఆలోచన లేదు. చంద్రబాబు జగనే వస్తారు, మళ్ళీ జగన్ వస్తాడు ఖచ్చితంగా. ఓకేనా? ఇక్కడ మీ ఎమ్మెల్యే గెలుస్తాడా? మా ఎమ్మెల్యే గ్యారంటీ గెలుస్తాడు. ఓకే, నమస్తే. జగన్ పరిపాలన ఎలా ఉన్నా? బాగానే ఉంది. ఎందుకనంటే సంక్షేమాలు బాగానే, సంక్షేమ పథకాలు. అంటే వచ్చినా మీకు ఏమైంది పథకాలు? అందరికి వచ్చాయి, నాకే కాదు ఊర్లో. మీకేమంది? నాకు విద్యా దీవెన వచ్చింది, రైతు భరోసా వచ్చింది. సో ఎన్నో పథకాలు వైసీపీకి ఇస్తున్నారు, మిగతాలకు ఎవరికి ఇవ్వట్లేదు అన్నారు కదా. వైసీపీకి ఇస్తున్నారు, మిగతాలకు ఎవరికి ఇవ్వట్లేదు అన్నారు పథకాలు.
అవ్వట్లేదనే అది సచివాలయం పోయి అడిగితే తెలుస్తుంది అది ఎవరికిండే నిజంగా ఊళ్ళో చెప్పడం కాదు సచివాలయంకి లిస్టు తెచ్చి అందరి చేతితో బయటకు వచ్చేది అందరికి ఇస్తున్నారు, అందరు కల్పిస్తున్నారు. అదే ఎవరికి ఇచ్చారు మనకేం తెలుస్తుంది సచివాలయం అడుగు కావండి తినతోళ్ళు తినడారు తిని కూడా తినలేని చెప్తున్నారు అట్ట కూడా ఉన్నాయి ఊర్లో. ప్రభుత్వం డబ్బులు తినడానికి జగన్ అధికారంలో కదా అప్పుడు వాళ్ళు ఇచ్చిన డబ్బులు టీడీపీ కొట్టేసి పరిస్థితి టీడీపీ కోటేచ్చానా ఓటేసి నువ్వు చూడ నేను చూడాలి ఎవడు చూస్తాడు లోపలికైనాక వేస్తే పరిస్థితి ఏంటంటున్నా. వేస్తోళ్ళు వేసుకుంటారు వేస్తోళ్ళు తింటున్నారు కదా డబ్బులు తినకున్నారా. బాబాయ్ జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఎందుకని? ఎందుకని సంక్షేమ పథకాలు అన్ని ఇస్తున్నాడు కాబట్టి. అంటే వచ్చినా మీకు ఏమి ఇచ్చినాని? రైతు భరోసా ఇచ్చా, అమ్మ ఒడి ఇచ్చా, అన్ని పథకాలు ఇస్తున్నాడు. పథకాలైనా ఒక వైసీపీలు చేస్తున్నారు, మిగతా ఎవరికి ఇవ్వట్లే అన్నారు కదా. అవన్నీ అవేక మాటలు. మొత్తం అందరికి ఇస్తున్నాడు. వాళ్ళకే ఎక్కువ వస్తున్నాయి, టీడీపీలకే ఎక్కువ వస్తున్నాయి. టీడీపీలు ఎక్కువ వస్తాయి, ఎక్కువ వాళ్ళకే ఎక్కువ వస్తున్నాయి డబ్బులు. కానీ వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు. ఎందుకని మళ్ళీ అలా అంటాం వాళ్ళు? అంతే వాళ్ళ పార్టీ మీద వాళ్ళకి మోసు అంతే. తర్వాత నీకు చంద్రబాబు వస్తే బాగుంది, జగన్ వస్తే బాగుంది ఉన్నా. చంద్రబాబు వచ్చి పోయినసారి పేషెంట్లకు ₹1 కూడా బిల్లు ఇవ్వకుండా పోయినాడు. ఈయన జగన్ వచ్చి జగన్ పనులు చేయలేదు అంతే. మాకు జగన్ వచ్చి మేలేదు. జగన్ రానియను అధికారులు రానియను సీఎం సీట్ దించేస్తా ఉన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్. వాళ్ళు అనుకుంటేనే అవుతుందా? ప్రజలు తిరిపియాలి అది. ప్రజలు తీర్పు కాదు. మా జగన్ ఒక రౌడీ పార్టీ ఉండబట్టినారు బాబాయ్. రౌడీ పార్టీ అయితే వాళ్ళకి రౌడీ అవుతాడు, మాకైతే మంచోడే మంచోడే. చంద్రబాబు నాయుడు గెలిపింది ఎందుకని మెరుగైన పరిపాలన చూపిస్తా అన్నాడు. వాడు ఇచ్చిన వాగ్దానాన్ని ఎదిగిపోయాడు. ఏమి ఇచ్చాడు? మధ్యలో ఎదిగిపోయాడు. రుణమాఫీ చేయలేకపోయాడు. 1 లక్షలకు డబ్బులు ఇస్తాడని డబ్బులు వాళ్ళకి చేయలేకపోయాడు. ఏమి ఇస్తాడు? నమస్తేనా. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఎందుకని పథకాలు ఇచ్చాడు. మా ఆరోగ్యము మామూలుగా ఇది ఆపరేషన్ చేసుకున్న డబ్బులు ఇచ్చాడు. మామూలుగా అమ్మ ఒడి వచ్చింది. పింఛన్లు బాగా శతవారం ఉంచి వాళ్ళు బాగానే ఇచ్చారు. సిగరెట్ లేపి బాగానే మేము అనుకుంటున్నాం. మళ్ళీ జగన్ గెలుస్తాడా? వస్తాడని అనుకుంటున్నాం. చంద్రబాబు కలిసి జగన్ నడుస్తా అంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారు జగన్ ఇద్దరు కలిసినా కానీ. అంటే వాళ్ళ జగన్ భయపడుతున్నారు. ఏం భయపడాడు జగన్ భయపడుతున్నాడు. ఎందుకు భయపడతాడు జగన్? మరి చంద్రబాబు నిజంగా గెలిపిండి ఎందుకని మెరుగైన పరిపాలన చూస్తే మంచి పథకాలు ఇస్తా అన్నాడు. అవు ఇప్పుడు ఏంది చంద్రబాబు చెప్పేది? జగన్ ఇచ్చే పథకాలు నేను ఇచ్చానంటున్నాడు. ఇప్పుడు ఇచ్చాడో సచ్చాడో మనకేం తెలిసి చెప్తున్నాడు. ఇప్పుడు బస్ ఛార్జీ లేకుండా ఇచ్చానంటున్నాడు. ఇప్పుడు ఇచ్చాడు కదా అక్కడ తెలంగాణలో ఇల్లు పెడతామంటారు అటనే. అంతే మళ్ళా కాపీ కొట్టాడు. మామూలు ఒరిజినల్ గా చెప్పేటోడు అయితే కదా. అంటే కాదు మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చినా కానీ కలిసి వచ్చి జగన్ ని గడ్డించి ఓడిచ్చి 170 గెలుస్తా ఉన్నారు కన్ఫామ్ గానే. అంటే పులివెందుల వాళ్ళే గెలుస్తా ఉన్నారు కదా. గెలుచుకొని వచ్చారు అని దానికి ఏముంది అన్న. ప్రజల తీర్పు అది ఎవరేం చేయలేరు. సో మళ్ళీ జగన్ గెలిస్తే మంచిది. గెలిచాలని అనుకుంటున్నాము.